ఎవరైనా ఎవరైనా పాయిజన్ ఇస్తారంటే తీసుకుంటారా? ఎవరైనా తీసుకోరు కదా. ఎవరైనా తన బట్టలు తను చింపుకుంటానంటే ఇబ్బంది పడతాం. పక్కవాడు వచ్చి బట్టలు చింపుతున్నాడంటే, పక్కవాడు వచ్చి మట్టేస్తున్నాడంటే మనకు చాలా చిర్రెత్తే కోపం వస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే, బాగా చదువుకున్న వాళ్ళ నుంచి మొదలుకుంటే ఏమీ చదువురానటువంటి వాళ్ళని కూడా మన ఆరోగ్యాన్ని, మన ఆయుష్ని, మన భవిష్యత్తుని మన చేతులతో మనమే విధ్వంసం చేసుకుంటున్నాం. నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, నాకు పిహెచ్డి ఉంది, నాకు ఎంఫిల్ ఉంది, నాకు పెద్ద జాబ్ ఉంది, ఇవన్నీ ఆరోగ్యాన్ని ఇవ్వలేవు. ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి భూమి, ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి పంట, ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన నీరు, గాలి, ఇవి మొత్తం కూడా కలుషితమైపోయిన కారణంగా పసిబిడ్డ నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళ వరకు